హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శరత్ సీటెట్ యూట్యూబ్ ఛానల్. ఈ యూట్యూబ్ ఛానల్ అనేది సీటెట్ ఎగ్జామ్కి సంబంధించి ఎలిజిబిలిటీ మరియు సీటెట్ సిలబస్ చెప్పడం జరుగుతుంది. ఈరోజు మన యూట్యూబ్ ఛానల్లో ఈరోజు ఫస్ట్ వీడియో. ఈ వీడియోలో మనం సీటెట్ సంబంధించి సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది అసలు ఏంటి, దానికి సంబంధించి క్వాలిఫికేషన్, అది పాస్ అవ్వడం ద్వారా మనకి ఎటువంటి ఉపయోగం అనేది ఉంటుందో ఈరోజు మన ఛానల్లో చూద్దాం. అయితే ఫస్ట్ అసలు సీటెట్ అంటే ఏమిటి? సీటెట్ అంటే సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్. ఇది రాయడం ద్వారా లాభం ఏంటంటే మనం ఏపీ కానీ తెలంగాణ కానీ డిఎస్సి రాయొచ్చు, లేదా సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్ అయినటువంటి నవోదయ, తర్వాత కేంద్రీయ విద్యాలయ, ఆ తర్వాత ఏకలవ్య మోడల్ స్కూల్, మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా చాలా స్కూల్స్ ఉన్నాయన్నమాట. నవోదయ కానీ కేంద్రీయ విద్యాలయ కానీ ఈఎంఆర్ఎస్ కానీ. అయితే సైనిక్ స్కూల్స్లో కూడా మనం ఏదైనా టీచర్ జాబ్ సాధించాలంటే కంపల్సరీగా దానికి సీటెట్ అర్హత అనేది పొందాలి. అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఏ విధంగా అయితే ఏపీ టెట్ తెలంగాణ టెట్ ఉంటాయో అదేవిధంగా సీటెట్ అనేది ఆల్ ఇండియాలో జరిగే ఒక ఎగ్జామ్ అన్నమాట. ఆ ఎగ్జామ్లో క్వాలిఫై అయితే మనం ఇండియాలో ఏ స్టేట్లో అయినా సరే మనం టీచర్ జాబ్ రాయడానికి అర్హత అనేది సాధిస్తామన్నమాట. ఇప్పుడు అసలు ఈ టీటీసీ కానీ లేదంటే బీఈడి కానీ చేసేవాళ్ళు, ఫస్ట్ ఇయర్ చదివేవాళ్ళు మేము ఎలిజిబుల్లా లేదా అనేది డౌట్ అనమాట అందరికీ. కొంతమంది బీఈడి కానీ టీటీసీ కానీ జాయిన్ అయిన ఫస్ట్ మంత్కే సీటెట్ నోటిఫికేషన్ రావచ్చు. అప్పుడు చాలామందికి తెలియదు అనమాట అసలు సీటెట్కి ఎలిజిబిలిటీ ఉంటుందా లేదా అనేది. దీని ద్వారా ఎంతోమంది సీటెట్ రాయకుండా కోల్పోతున్నారు. కాబట్టి ఈరోజు మీ ముందు నేను ఒక ప్రూఫ్ తీసుకొచ్చాను. దాని ద్వారా అసలు మీరు ఎవరు సీటెట్ రాయాలి, ఎవరు సీటెట్ రాయకూడదు ఏంటనేది మొత్తం చూద్దాం. ఒకసారి మీరు కనుక ఈ పీడిఎఫ్ గమనించినట్లయితే ఇది చూడండి, 4/8/2022 రోజు పీడిఎఫ్ అన్నమాట. ఇది నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్, ఎన్సిటిఈ అంటే నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్. ఎవరైతే మన బీఈడి కాలేజెస్ రన్ చేస్తారో ఎన్సిటి అనమాట. ఈ ఎన్సిటి అనేది మనకి క్లారిఫికేషన్ ఇచ్చింది. సబ్జెక్ట్ చూడండి ఒకసారి. క్లారిఫికేషన్ రిగార్డింగ్ ఎలిజిబిలిటీ ఫర్ అపీరింగ్ ఇన్ సీటెట్. ఎవరైతే సీటెట్కి అపీర్ అవ్వాలి, ఎవరు అపీర్ అయితే ఎలిజిబుల్ అనే దాని మీద ఈ పీడిఎఫ్ అనేది ఎన్సిటి అనేది మనకు ఇవ్వటం జరిగింది. నేను దీనికి సంబంధించిన పీడిఎఫ్ సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అయితే ఒకసారి మనం సీటెట్ రాస్తే మనకున్న ఉపయోగం ఏంటి, ఎన్ని మార్క్స్ క్వాలిఫై, ఎవరు క్వాలిఫై అనేది ఒకసారి దీంట్లో చూద్దాం. నేను ఇందాక సీటెట్ రాయడం వల్ల ఉపయోగాలు చెప్పాను కదా. కేవీఎస్ అంటే కేంద్రీయ విద్యాలయ, అదేవిధంగా ఎన్విఎస్ అంటే నవోదయ విద్యాలయ సమితి, కేవీఎస్ అంటే కేంద్రీయ విద్యాలయ సంఘటన అనమాట. దీంట్లో టీజీటీ అంటే ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్కి సంబంధించి మనం టీజీటీ ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ హిందీ, మ్యాథ్స్, సైన్స్, సోషల్, అదేవిధంగా టీజీటీలో ఇంకా ఆర్ట్ కానీ మ్యూజిక్ కానీ ఫిజికల్ ఎడ్యుకేషన్ కానీ, ఒక ఫిజికల్ ఎడ్యుకేషన్ కాకుండా ఇంకా ఏ సబ్జెక్టుకి మనం అపియర్ అవ్వాలన్నా కానీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్లో మనకి సీటెట్ అనేది 100% కంపల్సరీ. సీటెట్, వితౌట్ సీటెట్ వీ కెనాట్ అపియర్ ఇన్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. ఒకసారి కనుక మీరు ఇక్కడ పాయింట్ బి కనుక గమనించినట్లయితే మీరు ఒకసారి చూడండి, ఇక్కడ పాయింట్ బి ఉంది కదా. ఇక్కడ మనకు చూడండి, ఇక్కడ ఎవరైతే 6th నుంచి 8th వరకు చెప్పాలనుకుంటారో వాళ్ళు సీటెట్ పేపర్ 2లో కంపల్సరీ క్వాలిఫై అవ్వాలి. అదేవిధంగా ఇప్పుడు మన స్టేట్ గవర్నమెంట్లో ఎస్జిటి అంటాం కదా, ఆ ఎస్జిటి వాళ్ళు పేపర్ 1 క్వాలిఫై అవ్వాలి. ఎస్జిటి పేపర్ 1 క్వాలిఫై అవ్వాలి. అదేవిధంగా ఇప్పుడు ఎన్విఎస్ కేవీఎస్ గురించి చెప్పుకున్నాం కదా, సేమ్ ఇదే విధంగా ఇది ఈఎంఆర్ఎస్ అనమాట. ఈ సెకండ్ పీడిఎఫ్ కనపడుతుంది కదా మీకు, సెకండ్ పీడిఎఫ్ కనపడుతుంది కదా ఇక్కడ నుండి, ఇది ఈఎంఆర్ఎస్కి సంబంధించింది అనమాట. ఈ ఈఎంఆర్ఎస్లో కూడా మనం టీచర్ పోస్ట్కి ఎలిజిబుల్ అవ్వాలంటే కంపల్సరీ 6th to 8th లేదా 6th నుంచి ఇంటర్మీడియట్ వరకు మనం టీచర్ ఉద్యోగం సాధించాలంటే
టీజీటీకి కంపల్సరీగా పేపర్ 2 క్వాలిఫై అవ్వాలి. ఎవరైతే ఎస్జిటి కోసం రాస్తారో వాళ్ళు పేపర్ 1 క్వాలిఫై అయితే సరిపోతుంది. ఎస్జిటి పేపర్ 1 క్వాలిఫై అయితే సరిపోతుంది. ఒక్క ఎన్విఎస్ కేవిఎస్ఏ కాకుండా ఈ ఈఎంఆర్ఎస్ అదేవిధంగా ఇప్పుడు ఇది కింద చూడండి, ఈ పీడిఎఫ్ ఉంది కదా, ఇది సైనిక్ స్కూల్ రిక్రూట్మెంట్ అనమాట. లాస్ట్ 2 years బిఫోర్ సైనిక్ స్కూల్ రిక్వైర్మెంట్. ఈ సైనిక్ స్కూల్ రిక్రూట్మెంట్లు టీజీటీ మ్యాథ్ రిక్వైర్మెంట్ అనమాట సైనిక్ స్కూల్లో. దానికి సంబంధించిన రిక్రూట్మెంట్లో ఇచ్చిన ఈ నోటిఫికేషన్ కట్టింగ్ అనమాట. ఆ నోటిఫికేషన్లో కూడా మీరు కనుక ఒకసారి క్లారిటీగా గమనించినట్లయితే మీరు ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ సి ఉంది కదా, పాయింట్ సి ఉంది కదా, పాస్ ఇన్ ది సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ సీటెట్ కండక్టెడ్ బై సెంట్రల్ గవర్నమెంట్ సిబిఎస్ఈ ఆర్ స్టేట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ కండక్టెడ్ బై స్టేట్ గవర్నమెంట్ ఇన్ అకార్డెన్స్ విత్ ది గైడ్లైన్స్ ఫ్రేమ్డ్ బై ఎన్సిటిఈ ఫర్ పర్పస్. ఇక్కడ మీరు కనుక పాయింట్ సి గమనించినట్లయితే ఇక్కడ మీకు స్టేట్ టెట్ కానీ సీటెట్ కానీ ఏదైనా క్వాలిఫికేషన్గా తీసుకుంటామని ఉంది. కానీ ఈ సైనిక్ స్కూల్స్లో ఏం జరుగుతుందంటే ఆ స్కూల్ యొక్క అథారిటీ లేదా ఆ స్టేట్ గవర్నమెంట్ని బట్టి స్టేట్ టెట్ లేదా సీటెట్ క్యాండిడేట్స్ పాసిబిలిటీని బట్టి రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది. కానీ మ్యాక్సిమం మనం క్వాలిఫికేషన్ సీటెట్ క్వాలిఫై అయితే మాత్రమే మనం ఎలిజిబిలిటీ అనేది సాధిస్తామన్నమాట. అయితే ఒకసారి కనుక మనం సీటెట్ ఎలిజిబిలిటీలోకి వెళ్ళిపోతే ఇక్కడ సీటెట్కి అసలు ఎలిజిబిలిటీ ఎవరు, టీటీసీ, మన దగ్గర టీటీసీ అంటాం కదా, డిఎడ్ ఆర్ టీటీసీ అనమాట. డిఎడ్ అడ్మిషన్ అయ్యి 10 days అయినా లేదా డిఎడ్ అడ్మిషన్ అయ్యి 1 month అయినా సరే మనం సీటెట్కి ఎలిజిబిలిటీ. సేమ్ ఇదే విధంగా బీఎడ్ కూడా అంతే. మనం బీఎడ్లో జాయిన్ అయ్యి 1 month అయినా లేదా 2 months అయినా సరే మనం సీటెట్ రాయడానికి ఎలిజిబిలిటీ. ఎందుకంటే సీటెట్ అప్లికేషన్ మనం ఫిల్ చేసేటప్పుడు మనం అక్కడ ఎపీరింగ్ లేదా స్టడీయింగ్ లేదా బీఎడ్ 3rd sem ఆర్ 4th sem అని చెప్పి మనం ఆప్షన్లో టిక్ చేస్తామన్నమాట. ఈ విధంగా నేను ఆల్రెడీ ఇందాక మీకు చూపించినట్లుగా ఎన్సీఆర్టీ పీడిఎఫ్ ఉంది కదా, ఇది ఆల్రెడీ సుప్రీంకోర్టులో జరిగినటువంటి పీడిఎఫ్ అనమాట. దానికి ఎన్సిటిఈ ఎక్స్ప్లెయిన్ చేసింది. నేను ఒకసారి స్లోగా స్క్రోల్ చేస్తాను, మీరు చూసుకోండి. ఒకసారి స్లోగా పీడిఎఫ్ స్క్రోల్ చేస్తున్నాను, ఒకసారి చూడండి. నేను ఈ పీడిఎఫ్ కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను అనమాట. నేను డిస్క్రిప్షన్లో పెడతాను, లేదా మీరు దీన్నైనా నేను ఒక సెకండ్ పాస్ చేస్తాను, మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. దీన్ని కూడా క్లారిటీగా మీరు స్క్రీన్ షాట్ తీసుకుని మీరు గూగుల్లో కూడా ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు, లేదా మీకు పాసిబిలిటీ ఏదైతే మీరు అది చూసుకోవచ్చు అనమాట. ఇప్పుడు అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే ఎలిజిబిలిటీ అయితే ఫస్ట్ ఇయర్ అయినా సెకండ్ ఇయర్ అయినా ఎలిజిబిలిటీ మనకి సీటెట్కి లభిస్తుంది. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే మన ఏపీ కానీ తెలంగాణ డిఎస్సి కానీ నవోదయ కానీ కేంద్రీయ విద్యాలయ కానీ ఏకలవ్య స్కూల్స్ కానీ సైనిక్ స్కూల్స్ కానీ ఇంకా వేరే ఏ స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ అయినా సరే ఆ జాబ్ రిక్రూట్మెంట్లో పలానా టైంలోపు బిఎడ్ అయిపోయి ఉండాలి, లేదా పలానా టైంలోపు ఈ టైంలోపు సీటెట్ క్వాలిఫై అవ్వాలని చెప్పి వాళ్ళు పర్టికులర్ డేట్ అనేది ఇవ్వటం జరుగుతుందన్నమాట. ఆ పర్టికులర్ టైంలోపు కనుక మనం సీటెట్ క్వాలిఫై అయితే మాత్రమే ఎలిజిబిలిటీ. ఇవి ఒక్కొక్క అంటే ఏ స్టేట్కి సంబంధించి ఆ స్టేటు, ఏ బాడీ లోకల్ బాడీ. ఇప్పుడు నవోదయ ఉంది కదా, ఈ నవోదయ అనేది ఒక అటానమస్ బాడీ. ఈ కేవీఎస్ ఉంది కదా, ఇది ఒక అటానమస్ బాడీ. ఈ ఈఎంఆర్ఎస్ ఉంది కదా, ఇది ఒక అటానమస్ బాడీ. ఈ సైనిక్ స్కూల్స్ ఒక అటానమస్ బాడీ. ఈ అటానమస్ బాడీకి తగిన విధంగా వాళ్ళు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేది ఫ్రేమ్ చేయడం జరుగుతుంది. దానికి అనుగుణంగా వాళ్ళు రిక్రూట్మెంట్ రూల్స్ అనేది నోటిఫికేషన్లో పొందుపరుస్తారు. ఆ విధంగా మనం ఆ నోటిఫికేషన్కి ఎలిజిబిలిటీ అనేది సాధిస్తాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. రేపటి నుండి సీటెట్కి సంబంధించి సైకాలజీ క్లాసెస్ అనేవి స్టార్ట్ అవుతాయి. సైకాలజీ రన్నింగ్ నోట్స్ అదేవిధంగా పీడిఎఫ్ సంబంధించిన క్లాసెస్ అన్నీ రోజుకి ఒక వీడియో చొప్పున యూట్యూబ్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.